ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే ఏం బాధపడకండి, మన బోధనలో ఎస్విఎస్ కోచింగ్ సెంటర్ ఉంది మీకోసం. ఓకేనా? 100% గ్యారంటీ పాస్ చేయించడం మా బాధ్యతగా తీసుకుంటుంది. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక మీరు కట్టినటువంటి ఫీజు రిటర్న్ చేసేస్తాము. ఎలాంటి కారణాలు చెప్పకుండా జస్ట్ మీరు రెగ్యులర్గా వస్తే సరిపోతుంది. ఈ తక్కువ టైంలో కూడా ఎంత హార్డ్ సబ్జెక్ట్ అయినా సరే మీకు అలవోకగా నేర్పించడం జరుగుతుంది. ఎగ్జామ్లో మెరుగ్గా అంటే హ్యాపీగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఎవరి సహాయం లేకుండా మీరు ఓన్గానే ఎవరి మీద డిపెండ్ కాకుండా అటెండ్ చేయడం జరుగుతుంది ధైర్యంగా. అలాంటి స్కిల్స్ ఇస్తూ మీకు క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి పిల్లలు ఎవ్వరు కూడా బాధపడకండి. నెక్స్ట్ 10th క్లాస్ అయిపోయినటువంటి వాళ్ళకి చక్కగా గొప్ప అవకాశము పాలిటెక్నిక్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా? మండే రోజులోగా అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి. మండే రోజు నుంచి మీకు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి ముందుగా అడ్మిషన్ చేసేసుకోండి. ఓకేనా? చాలా తక్కువ ఫీజులో మీకు మంచి మెరుగైనటువంటి రిజల్ట్ తెప్పించే బాధ్యత మాదే. ఓకే? టైమ్ ఈజ్ నాట్ రిఫండబుల్. ఓకేనా? టైంని చంపేయకండి. టైంని చంపేశారనుకోండి మనం చనిపోతాం, కంపల్సరీ చనిపోతాం. చనిపోవడం అంటే బతికుండగానే ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతూ చనిపోతుంటాం. కాబట్టి టైంని అస్సలు చంపేయకండి. ఓకేనా? ఐపీఎల్ మ్యాచ్ అంటూ, ఫోన్లు అంటూ, రీల్స్ అంటూ, సినిమాలు అంటూ, ఇక పనికిరానటువంటి ఇంకేవో కొన్ని కారణాలు చెప్తూ ఇంటి దగ్గర కూర్చోండి. అనవసరంగా మీ పేరెంట్స్ని కూడా మిస్గైడ్ చేయకండి. ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోండి. ఇదే కంటిన్యూషన్ చేయండి. ఈ 45 డేస్ చాలా అవసరం మీ లైఫ్లో. ఎందుకంటే మళ్ళీ కాలేజీలు స్టార్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ నుంచి చెప్పేటువంటి కాలేజీలు అనేటువంటివి ఉండవు. వాళ్ళు ఎందుకు చెప్తారండి? ఇంటర్మీడియట్ వచ్చారు కాబట్టి ఇంటర్మీడియట్ చెప్పాలి, పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ అయ్యారు కాబట్టి పాలిటెక్నిక్ చెప్పాలి. మీకు బేసిక్ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ బేసిక్ అనేది చెప్పరు. ఇక్కడ మన దగ్గర బేసిక్ ఫౌండేషన్ చెప్తూ మీకున్నటువంటి